హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఎన్నో విద్యార్థులకు అవసరమైనటువంటి వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇది మన అడ్మిషన్ టైం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు వేదాంతో కానీ లేకపోతే ఇంకొక ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఛానల్స్. కానీ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ పూర్తిగా అడ్మిషన్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఛానల్. ఒక 20% మనం మిస్లీనియస్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇప్పటి నుంచి వచ్చే ప్రతి వీడియో మీ అడ్మిషన్ రెలవెంట్గా ఉంటుంది. చాలా కాంక్రీట్గా అనుభవంతో కూడుకున్నటువంటి వీడియోస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు భారతదేశ వ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయి చదువుకుంటూ ఉంటారు. దీన్ని ప్రధానంగా మనం 5 మార్కెట్లుగా విభజించవచ్చు. తెలుగు పిల్లలు ఎక్కువగా వెళ్ళేటువంటి 2 మార్కెట్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేసి మనం నెక్స్ట్ మార్కెట్స్కి వెళ్దాం. ఇందులో నెంబర్ 1 మార్కెట్ తమిళనాడు మార్కెట్ అండి. రమారమిగా 40,000 మంది తెలుగు విద్యార్థులు చదువుతుంటారు ప్రతి సంవత్సరం. సో ఇది చెన్నై మార్కెట్ కింద చూద్దాం. కాబట్టి పొజిషన్ నెంబర్ 1లో చెన్నై మార్కెట్ ఉంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం రకరకాల కారణాల వల్ల వెనుకబాడుతున్నాం అనుకోండి, 10 సంవత్సరాలు ఈ విభజన తర్వాత జరిగినటువంటి గాయాల వల్ల అనుకోండి, వాళ్ళు ఎక్కువ చెన్నైకి వెళ్ళి చదవడం అనేది జరిగింది. సో చెన్నై మార్కెట్. రెండవ మార్కెట్ ఇంపార్టెంట్గా వెళ్ళేటువంటి మార్కెట్ బెంగళూరు మార్కెట్. ఒకసారి మనం ఏం చేద్దామంటే అండి, చెన్నై మార్కెట్కి వెళ్ళాలంటే ప్రధానంగా ఒక 5-10 కాలేజెస్ కూడా మనం ఇక్కడ చెన్నైకి ప్రధానంగా మన పిల్లలు ఏ కాలేజీకి వెళ్తుంటారు అనేది చూద్దాం. మీ అందరికీ ఫేవరెట్ కాలేజ్ విటివెల్లూరు, 8,000 మంది పోతారు. ఓకే. రెండో కాలేజ్ ఎస్ఆర్ఎం కాలేజ్, మరో 12,000 మంది పోతారు, 7కి 20 అయినరు. అమృత కోయంబత్తూర్ ఒక 500, చిన్న ఇంటేకే 20,500. డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ 2,000 మంది పోతారు. అదేవిధంగా సవితా యూనివర్సిటీ ఒక 2,000 మంది. అదేవిధంగా వెల్టెక్ యూనివర్సిటీ ఒక 2,000 మంది. భారత్ యూనివర్సిటీ ఒక 2,000 మంది. ధనలక్ష్మి యూనివర్సిటీ ఒక 2,000 మంది. మిగిలిన అన్ని కాలేజీలు కలుపుకొని ఇంకొక 10,000 మంది, అంటే దగ్గర ఒక 50,000 మంది లెక్క చెప్పినా నేను మీకు. పాపులర్గా కనిపించే పేర్లు ఇవి. చెన్నై మార్కెట్లో మనకు ఫీజెస్ అనేవి ఎట్లా ఉంటాయనేది మనం చూసుకున్నప్పుడు హయ్యెస్ట్ వాల్యూ వచ్చేసి మనకి పిఎస్జీ కాలేజ్ అన్నిటికన్నా టాప్ కాలేజ్ కింద ఉంది. ఇది హయ్యెస్ట్ వాల్యూ కలిగినటువంటి కాలేజ్, హయ్యెస్ట్ ఫీజు కలిగినటువంటి కాలేజ్. దగ్గర మీకు 40 లక్షలు అవుతుంది. ఇంచుమించు మీకు పర్సంటేజ్ అయినా కొంచెం అట్టి 50 కూడా కావచ్చు. కోయంబత్తూరులో ఉంటుంది ఇది. కోయంబత్తూరు మార్కెట్కి వచ్చినప్పుడు చెప్తాం. చెన్నై విషయానికి తీసుకున్నప్పుడు మనకు హయ్యెస్ట్ వాల్యూ పరంగా తీసుకున్నప్పుడు ఎస్ఆర్ఎంఏ ఎక్కువ కాస్ట్లీ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు దగ్గర 3 లక్షల రూపాయలు, 2.5 లక్షలు డొనేషన్ ఉంటుంది. ప్లస్ కాలేజ్ ఫీజు 4,75,000. అంటే 19 ప్లస్ ఒక 3, 22 లక్షలు. హాస్టల్ ఫీజు కలుపుకుంటే 30 లక్షలు. ఇది కూడా ఇది చెన్నై టౌన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రిమైనింగ్ ఈ కాలేజీలు ఏదైతే ఉన్నాయో చిన్న కాలేజీలు, ఇప్పుడు సవిత కాలేజ్ కూడా పర్సంటేజ్ బాగుంటే మీకు తక్కువగా వస్తుంది. ఒక 10 లక్షలు దగ్గర నుంచి మీకు 30 లక్షల దాకా చెన్నై టౌన్లో కాలేజెస్ ఉన్నాయి. ఇందులో అన్నా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ అయితే కొంచెం డొనేషన్స్ అవి ఉంటాయి. ఇప్పుడు రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా ఆర్ఎంకే ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, ఇటువంటివన్నీ కూడా ఒక 8-10 లక్షలు డొనేషన్స్ ఉంటాయి. దాంట్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి, కొన్ని సెకండ్ బ్రాంచెస్ కానీ అయితే కొంచెం డొనేషన్స్ తక్కువ, 2-3 లక్షల డొనేషన్లో కూడా. ప్లస్ కాలేజ్ ఫీజులు వచ్చేసి హాస్టల్తో కలుపుకొని ఉంటాయి. ఇక్కడ 4 లక్షల రూపాయలు హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు కలుపుకొని ఉంటుంది. మీరు నోట్ చేసుకోండి. మీకు నేను మళ్ళీ జోన్స్ వారీగా మళ్ళీ సపరేట్ వీడియోస్ చేస్తాను. బట్ ఈరోజు జోన్స్ మాత్రం మేము ఓవరాల్గా డిస్కస్ చేస్తున్నాం. సో ఇది జోన్ 1 చెన్నై కంప్లీట్ అయిపోయింది. మీకు ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్స్ చెప్పేసిన ధనలక్ష్మి లాంటి కాలేజెస్లో కానీ అయితే మీకు 10 లక్షలతో కలిపి హాస్టల్తో కలిపి కూడా అయిపోతుంది. అదేవిధంగా కంచి యూనివర్సిటీ లాంటి దాంట్లో కూడా 10 లక్షల్లో హాస్టల్తో కలిపి కూడా అయిపోతుంది. 10 లక్షలు హాస్టల్తో కలిపినటువంటి కాలేజ్ దగ్గర నుంచి హాస్టల్తో కలిపి 30 లక్షల కాలేజ్ దాకా మనకి చెన్నై సరౌండింగ్స్లో అందుబాటులో ఉన్నాయి. మన తెలుగు పిల్లలు ఎక్కువగా రాసేటువంటి ఎగ్జామ్ కానీ ఎక్కువగా వెళ్ళేటువంటి మరో రాష్ట్రం కానీ బెంగళూరు కాలేజెస్. ఎందుకంటే మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 2 అతిపెద్ద మార్కెట్స్ అండి. ఇప్పుడు నోయిడాకి వెళ్తున్నాం, ఇప్పుడు ఢిల్లీకి మారింది, షిఫ్ట్ అయింది. కానీ పరిస్థితి బీజేపీ వచ్చిన తర్వాత మార్చింది షిఫ్ట్ని. అంతకుముందు కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ లేదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో 2 అతిపెద్ద ఎడ్యుకేషన్ మార్కెట్స్. ఒకటి బెంగళూరు అయితే 2 చెన్నై, అంతే. ముంబై ఢిల్లీ అసలు ఎవడు చదవడానికి పోయేది లేదు. అసలు వాళ్ళే మన దగ్గరికి వచ్చి చదువుకునేవాళ్ళు. బీజేపీ వచ్చినటువంటి లాస్ట్ 3 టర్మ్స్లో 3-5-15 సంవత్సరాలు వాళ్ళు బాగా అక్కడ నోయిడాని తర్వాత గురగావ్ని డెవలప్ చేసి ఇప్పుడు మనం అందరం కూడా ఢిల్లీకి పోతున్నాం. అక్కడ శాంతి భద్రతల సమస్య అంతకుముందు ఉండేది, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. కానీ ఫీజులు కూడా తక్కువ ఉండడం కూడా కారణం. మార్కెట్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఢిల్లీకి కూడా ఈక్వల్ నెంబరు పిల్లలు, చాలామంది పిల్లలు అడగటం వెళ్ళటం అనేది కూడా జరుగుతూ ఉంది.
సో సరే, మనం సెకండ్ డివిజన్ అయినటువంటి బెంగళూరుని చూద్దాం. బెంగళూరులో అందరూ అడుగుతారు, సార్ నాకు ఆర్వి కాలేజ్ కావాలి, బిఎంఎస్ కావాలి, ఎంఎస్ రామయ్య కావాలి, దయానంద్ సాగర్ కావాలి, లేకపోతే నిట్టి మీనాక్షి కావాలి, న్యూ హరిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, అలయన్స్ యూనివర్సిటీ కావాలి, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ కావాలి, ఇట్లా పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. భారతదేశంలో ఎక్కువ ఖర్చు డబ్బు పెట్టాలనుకున్నటువంటి పేరెంట్స్, మంచి క్లైమేటిక్ కండిషన్ కావాలనుకున్నటువంటి పేరెంట్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో చదువుకోవాలనుకున్నటువంటి పేరెంట్స్, ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో చదవాలనుకున్నటువంటి పేరెంట్స్, బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు ఆర్వి కాలేజ్ అనుకుంటే దగ్గర 60 ఏళ్ళు అయిపోయింది పెట్టి, బ్రాండ్ కావాలి అనుకున్నటువంటి పేరెంట్స్, ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం నుంచి అనుకోండి, మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి అనుకోండి, అటు దగ్గర అవుతుంది వాళ్ళకి, బెంగళూరు దగ్గర కాబట్టి రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం ఈ ప్రాంతం నుంచి అనుకోండి, ఈవెన్ మహబూబ్ నగర్ ఆ ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మనకి బెంగళూరుకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. ఈవెన్ హైదరాబాద్ పిల్లలు కూడా కామెడికే ఎగ్జామ్ని సీరియస్గా 1,00,000 మంది రాస్తున్నారు. ఈ కామెడికే ఎగ్జామ్ అదర్ స్టేట్స్ పిల్లలు బెంగళూరులో చదువుకునే దానికి పెట్టబడేటువంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఇది చాలా మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్. మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఎగ్జామ్ రాయండి, మన పిల్లలకు కొన్ని సీట్లు మిగిలిచ్చేసి మీరు అటు వెళ్ళిపోతే హ్యాపీగా మీరు డబ్బులు కట్టుకోగలిగినప్పుడే. ఆన్ యావరేజ్ అక్కడ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనుకున్నట్లయితే, డొనేషన్స్ కాకుండా మామూలుగా చెప్తున్నాను నేను, 1,75,000 నుంచి 2.5 లక్షల వరకు కామెడికే ద్వారా వస్తే మీకు ఫీజు ఉంటుంది. మీరు డొనేషన్స్ కట్టి వెళ్ళదలుచుకుంటే అక్కడ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్లో అయితే మినిమం వచ్చేసి ఒక 15 లక్షల నుంచి 50 లక్షల వరకు డొనేషన్ ఉంటుంది. కాలేజ్ ఫీజు వచ్చేసి మళ్ళీ 5 లక్షల సంవత్సరానికి ఉంటుంది. అంటే చాలా కాస్ట్లీ ప్రాసెస్ అన్నట్టు ఇది. బెంగళూరు స్టడీస్ అనేవి భారతదేశంలోనే హయ్యెస్ట్ కాస్ట్. డబ్బు ఉందండి, మా పిల్లలు చదువుకుంటాం, మేము హ్యాపీగా ఉంటాం, ఉండేది పెద్ద ఫుడ్ వేరియేషన్ కూడా ఉండదు కాబట్టి మనం తినేదే తింటారు. కాకపోతే జర ఉడిపి హోటల్కి పోయి మనం ఇడ్లీ సాంబార్ది ఎట్లా తింటుంటామో జర ఉడిపి మోడల్ వాళ్ళకి దొరుకుతుంది. ఇది బెంగళూరు మార్కెట్ అండి. బెంగళూరులో ప్రధానంగా ఈ 5-6 కాలేజీలు ఆడుతుంటారు. బట్ బెంగళూరులో దాదాపు మనకి వందలాది కాలేజెస్ ఉన్నాయి. అన్ని కాలేజీలు కూడా మనం కూడా అడ్మిషన్లు చేయగలం. ఏదో 1 or 2 చేయలేం తప్ప డబ్బు ఉంటే బెంగళూరులో పని అయిపోద్ది సీటు. హైదరాబాద్ లాగా రచ్చలేదు. సిబిఐటీలో నేను సీట్ చేస్తాను అనుకో, పొలోమని 100 మంది ఎడుతుంటారు, ఏడా సిబిఐటీలో సీట్ ఆడుందని చెప్పేసి. బెంగళూరులో ఎవడి చేత తిట్లు తినాల్సిన అవసరం లేదు. పైసలు ఇచ్చినామా సీటు కొనుక్కున్నామా, ఓపెన్ మార్కెట్. వెనక నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు, టేబుల్ కింద నుంచి ఇస్తాం. మనం హైదరాబాద్లో ఎవరికైనా మనం డొనేషన్ ఇవ్వాలంటే ఆడ టేబుల్ మీద నుంచి ఇవ్వచ్చు ధైర్యంగా. డీడీ తీసి ఇచ్చి పడేయచ్చు డొనేషన్ని. ఏందో మనం ఒకే దేశంలో ఇన్ని రకాల ఆచారాలు, ఇన్ని రకాల మతాలు, అర్థమే కాదు. అది కూడా మన భారతదేశం కదా. ఎడ్యుకేషన్ అనేది అక్కడ కూడా నాన్ ప్రాఫిటే కదా. కానీ వాళ్ళేమో అందరూ డీడీల రూపంలో తీసుకుంటారు, వైట్ క్యాష్ని తీసుకుంటారు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. మనం ఈ డొనేషన్ అంటే గగ్గోలు పెట్టేస్తాం. డొనేషన్ అన్యాయం, అరాచకం. తెలంగాణలో ఎట్లా అరాచకమైంది, కర్ణాటకలో ఎట్లా అరాచకం కాకుండా పోయింది. రాజ్యాంగం రాసిన వాళ్ళు తెలియాలా, మాట్లాడేవాళ్ళు తెలియాలి, నాకైతే తెలియదు. సో ఇది బెంగళూరు రెండో మార్కెట్ అండి. సో ఈ కేటగిరీ ఆఫ్ పేరెంట్స్ బెంగళూరుని ఆప్ట్ చేసుకోవచ్చు. సో కొత్తగా ఎమర్జ్ అయినటువంటి గత 4-5 ఏళ్ల నుంచి మాత్రమే బీజేపీ డెవలప్మెంట్ చేసింది. యూపీ సర్కార్ కూడా నోయిడా లాంటి ప్రదేశాలను కూడా అబ్నార్మల్ డెవలప్మెంట్ చేయటం. అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిబిఐటి లెవెల్ కాలేజ్ అనుకోండి, చెన్నైలో ఎంత ఉంటుందంటే మీకు ఒక 20 లక్షలు ఉంటుందండి. మనకి సిబిఐటి వాల్యూ చెప్పాను కదా, 30 లక్షలు ఇక్కడ. అదే చెన్నైకి పోతే 20 లక్షలు, అంటే 10 లక్షలు తక్కువ. 10 కూడా కాదు, ఇంకా ఆడ 17-18 లక్షలు, అంటే హాఫ్ రేట్లో దొరికిపోద్ది. సేమ్ లెవెల్ కాలేజ్, మళ్ళీ టీచింగ్ పరంగా కానీ, ప్లేస్మెంట్స్ పరంగా కానీ, మెరిట్ ప్రకారంగానే హాఫ్ రేట్లో మీకు చెన్నైలో చదువుకోవచ్చు. సిబిఐటి రేంజ్ కాలేజీ మీరు బెంగళూరులో చదువుకోవాలనుకుంటే 50 లక్షలు అవుతుంది. హైదరాబాద్ కన్నా బెంగళూరు రేట్ అనేది ఎక్కువ. కాకపోతే ధైర్యంగా చొక్కా ఎగరేసుకొని సీట్ తీసుకోవచ్చు. సిబిఐటికి పోవాలనుకో, నీకు 95% ఉందా, జేఈలో పర్సెంటైల్ ఉందా, టేబుల్ కింద నువ్వు కరెక్ట్గా డబ్బులు ఇవ్వగలవా లేదా, ఇవన్నీ లాజికల్ తెలిసి ఉండాలి. అయినా ఇన్ని చేసినా సీట్ కన్ఫర్మ్ అవుద్దనేటువంటి లేదనేటువంటి డౌట్ సిబిఐటి లాంటి కాలేజెస్లో, విఎన్ఆర్ లాంటి కాలేజీలో చివరి వరకు పితలాటకం. డబ్బులుంటే బెంగళూరులో ప్రశాంతంగా అడ్మిషన్ అయిపోద్ది ఒకటే రోజు. కాబట్టి డబ్బులు ఉన్నటువంటి పేరెంట్స్ హ్యాపీగా వెళ్ళి చదువుకోవచ్చు. వాళ్ళు ఏది తీసుకున్నా అఫీషియల్గా తీసుకుంటారు, టెన్షన్ లేని పంచాయతీ, ఓపెన్. సరే, ఇప్పుడు సిబిఐటి లాంటి కాలేజీలో ఢిల్లీలో ఎంత ఫీజు ఉంటుంది అనేది మనం చూసినప్పుడు ఒక 10-12 లక్షలు ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనం సిబిఐటిని బెంచ్ మార్క్గా తీసుకొని మనం 3 మార్కెట్లను చూసాం. తమిళనాడు కాలేజీలో అయితే 15-17 లక్షలు ఉంటుంది, బెంగళూరు కాలేజీలో అయితే 50 లక్షలు ఉంటుంది, ఢిల్లీ కాలేజీలో అయితే 10 లక్షలు ఉంటుంది. ఇది మీ ఇష్టం. కొంతమంది పేరెంట్స్ వస్తారు, సార్ మాకు సౌత్లోనే కావాలా, ఎందుకంటే మనకు రైస్, ఇడ్లీ, బోండా ఇవన్నీ దొరుకుతాయనేటువంటి ఉద్దేశం. నార్త్ కల్చర్ బాగుండదేమనేటువంటి ఉద్దేశం, నార్త్ కల్చర్ పాష్ కల్చర్ ఏమనేటువంటి ఉద్దేశం. నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, మన తెలుగు పిల్లలకి చాలా బిడియము, సిగ్గు ఉంటాయి న్యాచురల్గానే. మనం అందరం, మేము కూడా అట్లే ఉన్నాం.
ఇప్పుడంటే మీడియా ముందుకు వచ్చాం కూడా మాట్లాడుతున్నాం, కానీ అంతకుముందు అట్టుండేది కాదు. మీరు ఢిల్లీ కల్చర్కి వెళ్తే ఎక్స్ట్రోవర్ట్ అవుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మీరు చిన్నప్పుడు విన్నటువంటి ఢిల్లీలో అభద్రత ఏదైతే ఉందో అదంతా పోయింది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. ఢిల్లీ ఈజ్ ఏ సేఫెస్ట్ సిటీ. ఢిల్లీలో మనకు ప్రధానంగా ఒక 4-5 కాలేజీలకు మన పిల్లలు ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఒక 5-6 కాలేజీల పేర్లు చెప్తాం మనం ప్రధానంగా వెళ్ళేటువంటి కాలేజీలు. జీడి గోయంకా యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ, షర్దా యూనివర్సిటీ, మన నోయిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అదేవిధంగా గల్గోటియా యూనివర్సిటీ. ఇవన్నీ కూడా మన పిల్లలు చదువుకుంటున్నటువంటి ఏరియాస్ వచ్చేసి ఇక్కడ మనకున్నాయి. రిషివుడ్ యూనివర్సిటీ కూడా ఇందులో ఉంది. ఒక 10 యూనివర్సిటీ చెప్పిన ఈ ఢిల్లీ రీజియన్లో ఈ పాపులర్గా మనకి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం 4 రీజియన్స్ని కవర్ చేసాం. 5వ రీజియను మన తెలుగు పిల్లలు బయటకు ఎక్కువగా వెళ్ళి చదివి ఒక జోనర్గా ఏర్పడినటువంటి మరో రీజియన్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డెహ్రాడూన్ ప్రాంతం. దీంట్లో ప్రధానంగా ఒక 4 యూనివర్సిటీస్ మన పిల్లలు ప్రధానంగా వెళ్తూ ఉన్నారు. ఇందులో నెంబర్ 1 పొజిషన్లో సిబిఐటితో ఈక్వల్ అయినటువంటి కాలేజ్ వచ్చేసి యూపీఈఎస్ యూనివర్సిటీ. చాలా ప్రశస్తమైన యూనివర్సిటీ అండి. నేను సిబిఐటికి ఈక్వల్ అని చెప్పినాను, కానీ మెరిట్ ప్రకారంగా చూసుకున్నా, పెర్ఫార్మెన్స్ ప్రకారంగా చూసుకున్నా సిబిఐటి కన్నా బాగుంది. అది మంచిది. ఉత్తరాఖండ్లో నెంబర్ 1 పొజిషన్ కాలేజ్ ఇది. ఉత్తరాఖండ్ యూనివర్సిటీ తీసుకున్నప్పుడు మీకు ఒక హాఫ్ రేటు, సిబిఐటిలో హాఫ్ రేట్ అంటే మీకు ఇక్కడ 30 అయితే అది 15లో అయిపోద్ది. మంచి మనం చిన్నప్పుడు అందరూ అనుకునేవాళ్ళం కదా, ఊటీ లాంటి ప్రదేశంలో చదువుకోవాలని చెప్పేసి. ఎవడో డబ్బున్నోడు మన ఊళ్ళో సర్పంచ్ కొడుకో లేకపోతే ఎమ్మెల్యే కొడుకు పోయి చదువుకునేవాళ్ళు. మనం మాత్రం ఇది బళ్ళు చదువుకొని వచ్చేసాం. మేము కూడా అంతే. కానీ చల్లటి ప్రదేశంలో చదువుకోవాలనుకున్నటువంటి పేరెంట్స్ డెహ్రాడూన్ ప్రాంతంలో పోయి చదువుకోవచ్చు. అందులో నెంబర్ 1 పొజిషన్లో ఆ రాష్ట్రంలో యూపీఈఎస్ యూనివర్సిటీ. పర్టికులర్గా ఈ యొక్క యూనివర్సిటీ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ పెట్రోలియం ఇంజనీరింగ్. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరో యూనివర్సిటీ డిఐటి యూనివర్సిటీ అనేది కూడా ఇక్కడ ఫేమస్. తర్వాత 3వ ప్లేస్లో లేకపోతే 2nd ప్లేస్లో గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ అనేది ఉంటుంది. 3వ ప్లేస్లో డిఐటి యూనివర్సిటీ. కొంతమంది ఇంకా కన్సల్టెన్సీ ప్రమోషన్లు అవి చేస్తుంటారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ కూడా ఓకే 4th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు ఆడ. సో ఇది డెహ్రాడూన్ మార్కెట్ అండి. సార్ అన్నీ చెప్పేశారు సార్, మేమందరం ఆంధ్ర వాళ్ళం, మేము మీ వీడియోలు చూస్తూ ఉంటాం, మా పరిస్థితి ఏం సార్ అంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకోండి, నేను ఆయన పొలిటికల్ మాకేం సంబంధం లేదులే, కానీ స్టిల్ ఆంధ్రాలో ఒక అప్డేట్ అయితే ఉంది. పేరెంట్స్ అందరికి కూడా వినాల్సినటువంటి అప్డేట్ ఏంటంటే, ఒక పెద్ద ఎత్తున ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఆంధ్రాలో కూడా రాబోతున్నాయి. ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీస్, గత గవర్నమెంట్ పోతూ ఇచ్చిపోయినటువంటి యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, మోహన్ బాబు యూనివర్సిటీ కానీ, అన్నమాచార్య యూనివర్సిటీ కానీ, ఆదిత్య యూనివర్సిటీ కానీ, గేట్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా అపోలో యూనివర్సిటీ కానీ, ఇవి మనకి ఎగ్జిస్టింగ్ బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి అనంతపూర్లో ఒకటి ఉంది. సో ఇవి మనకి సెంచురియన్ యూనివర్సిటీ విజయనగరం, ఒక 7-8 యూనివర్సిటీస్ ఉన్నాయి పెద్ద ఎత్తున. ఇప్పుడైతే నాకు ఉన్నటువంటి సమాచారం మేరకు, అంటే నాకు తెలిసిన ఈ రోజు వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు, నెల్లూరులో ఉన్నటువంటి ఆదిశంకర యూనివర్సిటీ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ లిస్ట్లో, అదేవిధంగా ఎన్ఆర్ఐ యూనివర్సిటీ గుంటూరు, ఇలా చాలా యూనివర్సిటీస్ రాబోతున్నాయి. సో ప్రజెంట్ ఇది ఆంధ్రాలో యూనివర్సిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు విజన్తో తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, అమృత, ఎస్ఆర్ఎం, విట్టు, ఇవన్నీ కూడా అమరావతిలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇవి కాకుండా మొత్తం ఇప్పటికైతే ఒక 15 యూనివర్సిటీస్ వరకు ఆంధ్రాలో ఉన్నాయి. కాలేజ్ ప్రకారంగా తీసుకున్నప్పుడు గాయత్రి విద్యా పరిషత్ లాంటి కాలేజెస్ నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్రాలో కొనసాగుతూ ఉంది. ఇదండి మొత్తం మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు భారతదేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్ పరంగా వెళ్ళి చూస్తున్నటువంటి మార్కెట్స్ యొక్క వివరాలు. ఈచ్ అండ్ ఎవ్రీ మార్కెట్ని మళ్ళీ మనం డిసెక్షన్ చేద్దాం. కాలేజీల వారీగా ఎంతెంత ఫీజులు ఉన్నాయి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, హాస్టల్ ఫీజులు ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, మీకు సేఫ్టీ కన్సర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ పాయింట్ ఏ విధంగా ఉన్నాయి, ఏ బడ్జెట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ బడ్జెట్ కాలేజీలు. 5 లక్షలు హాస్టల్తో కలిపి కాలేజీ కావాలా, ఉంటుంది. దానికి ఒక సపరేట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేస్తాం. అది కూడా ఈ 5 ఏరియాల వారీగా చేస్తాం. ఒక 10 లక్షల బడ్జెట్లో తెలంగాణలో ఏం కాలేజెస్ ఉన్నాయి, ఆంధ్రాలో ఏం కాలేజెస్ ఉన్నాయి, చెన్నైలో ఏం కాలేజెస్ ఉన్నాయి, కోయంబత్తూరులో ఏం కాలేజెస్ ఉన్నాయి. కోయంబత్తూరు ఎప్పుడు మర్చిపోయాను, ఇది ఒక మార్కెట్ ఉంది, తమిళనాడులోనే సపరేట్ మార్కెట్ అనమాట. దీంట్లో చాలా ఫేమస్ కాలేజెస్ ఉన్నాయి, దీన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. దీంట్లో మనకు అమిటీ యూనివర్సిటీ కోయంబత్తూరు మనకు అందరికీ తెలిసిందే, దగ్గర 30 లక్షల బడ్జెట్, 27.5 లక్షలు అవుతుంది, 6 లక్షలు సంవత్సరానికి, 3.5 లక్షలు డొనేషన్. సో ఇది మంచి పొజిషను. దీంట్లో వెజ్ ఫుడ్ దొరుకుతుంది, ఇది ఒకటి మైనస్, రిమైనింగ్ అంతా ఓకే. మంచి ఇంటేక్, తక్కువ ఇంటేక్, 450-500 ఇంటేక్ ఉంటుంది, బాగుంటుంది యూనివర్సిటీ. పొజిషన్ నెంబర్ 2లోకి వచ్చేసరికి కుమరగురు ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది. పెద్ద రాజభవనం ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇది. అంటే ఒక 10 సిబిఐటీలు వెళ్తే ఒక కుమరగురు ఇంజనీరింగ్ కాలేజ్ లెక్క. 8, 4, 4, 4, 12, ఒక 8 అంటే 20 లక్షలు. బాగుంటుంది కాలేజ్. అక్కడ మనకి లెవెల్లో చూసుకున్నప్పుడు తమిళనాడులో ఇది ఒక 4th, 5th ప్లేస్లో ఉంటుంది. అంటే మనం కేఎంఐటి టైప్ అనుకోండి, కేఎంఐటి గోకరాజ్ టైప్ కంఫర్టబుల్గా 20 లక్షలు పెట్టుకున్నట్లయితే జరుగుతుంది.
ఇప్పుడు గోకరాజు, సిబిఐటి, తర్వాత వాసవి, కేఎంఐటి, ఈ 4 కాలేజీ కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది కాలేజీ. అంత బంగారంగా ఉంటుంది అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోయంబత్తూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని అక్కడ ఒకటి ఉంది, అది కూడా మంచి కాలేజ్. అది కూడా మీకు ఒక 20-25 లక్షల బడ్జెట్లో అయిపోతుంది. రత్నం టెక్నికల్ క్యాంపస్ అని చెప్పేసి ప్లేస్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉన్నటువంటి కాలేజ్, ఇది కూడా 4-16 హాస్టల్తో కలిపి ఒక 20-22 లక్షలు అయిపోతుంది. ఇంకా ఇక్కడ మన కోయంబత్తూరులో కొన్ని కాలేజీలు ఏంటంటే మనం ఇంకొక వీడియోస్ కూడా చేయాల్సి ఉందన్నమాట. ఎవరికైతే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ మీద తీసుకునేటువంటి కాలేజీలు, ఫ్రీ కాలేజీలు కూడా దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. వాటి యొక్క లిస్ట్ కూడా సపరేట్గా మనం చేసుకుందాం. సో అడ్మిషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. మిగిలిన ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు విద్యార్థులకు మంచి సర్వీస్ చేశారు, ఆన్లైన్లో పాఠాలు చెప్పారు, ఐఐటి జేఈ కావాల్సినటువంటి గైడెన్స్ ఇచ్చారు. కానీ ఇక మీద నుంచి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ యుగం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు కట్టుకున్నటువంటి కళల గోడ ఏదైతే ఉందో ఐఐటి జేఈ, రేపు 12వ తారీఖుతో వచ్చినటువంటి వాళ్ళకి కంగ్రాచులేషన్స్, రానటువంటి వాళ్ళకి ఆ యొక్క మేడ కూలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వాస్తవంలోకి వచ్చి వెనక ఏమున్నాయి ఇంకా ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సినటువంటి డే మీకు దగ్గరకు వచ్చేసింది. కాబట్టి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.